ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. యెషయా 12:3. ప్రతి విశ్వాసి జీవితం ఊటలు గల బావిగా ఉండాలని దేవుని కోరిక. యేసును కలిగిన మనం జీవపు ఊటలు గల బావులం. మనం పొందిన గొప్ప రక్షణానందాన్ని అనేకులకు అందించి వారిని సంతృప్తి పరచాలి. అపోస్తలుడు పౌలు చెరసాలలో నుండి ఫిలిప్స్ సంఘ విశ్వాసులను జ్ఞాపకం చేసుకొని ఆనందించాడు. పౌలు తన జీవితం ద్వారా వారికి రక్షణానంద ఊటలు అందించాడు. నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియ సహోదరులారా, ఫిలిప్ 4:1. విశ్వాసులలో చాలామంది ఈ రక్షణ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు, ఇతరులకు అందించలేకపోతున్నారు. వారి జీవితంలో నిజ సంతోషాన్ని, సమాధానాన్ని లోకులు చూడలేకపోతున్నారు. కారణం, ఫిలిస్తీన్లు అబ్రహాము తవ్విన బావులు మన్ను వేసి పూడ్చినట్టు సాతాను విశ్వాసులను లోకాశలపై నిమగ్నులను చేసి మోసగించి పరిశుద్ధాత్మ ఊటలను బంధించాడు. ఒకప్పుడు దేవుని సేవలో బలంగా ఉంటూ భక్తి జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్న విశ్వాసులు లోకాశల వలన బలహీనులై అపజయ జీవితం జీవిస్తున్నారు. విశ్వాసుల జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా లేవు. అంటే ఊటలు ఆగిపోయాయన్నమాట. ఊటలు ఆగిపోయాయంటే లోకం అనే మన్ను ఊటలను పూడ్చివేసింది. పూడిపోయిన బావులను ఇస్సాకు మళ్ళీ తవ్వినట్టు నీ జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే మన్ను పూర్తిగా తొలగించాలి. అప్పుడు జీవజల నదులు నీలో ప్రవహిస్తాయి. నీకు సంతోషం, అనేకులకు సంతోషం, దేవునికి మహిమ కలుగుతుంది. ఇస్సాకు అంటే అతడు నవ్వును లేక అతడు సంతోషించును. ఇస్సాకు సంతోషించడానికి ఎన్నో కారణాలున్నాయి. విశ్వాసులమైన మనం కూడా మనకు దేవుడు అనుగ్రహించిన విశ్వాస జీవితాన్ని బట్టి, మన విరోధులపై నిత్య విజయం కలగడాన్ని బట్టి, జీవజల ఊటలు గల జీవితాన్ని బట్టి నిరంతరం నవ్వుతూ ఆనందంగా ఈ లోకంలో గడపగలం. ఈ లోకం తప్పక ఒకనాడు విడిచిపెడతాం. అప్పుడు చిరకాలం యెహోవా మందిరంలో పరమానంద భరితులమై దేవుని సహవాసంలో గడుపుతాం. గనుక మనమందరం ఇస్సాకులుగా ఉండాలని దేవుని కోరిక.